అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అండి, చాలా సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చారు. ఆయన గంటన్నరకు పైగా ఇంచుమించుగా. ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత దాని తల ఎక్కడ తోక ఎక్కడ అనేది అర్థం కాలేదండి. పూర్తిగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన అంత సుదీర్ఘంగా మాట్లాడారు అనిపించింది. సరే, ఇక ఆయన మాట్లాడిన దాంట్లో విషయం ఏమన్నా ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. ఆయన మాట్లాడిన మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య ఒక శత్రుత్వానికి బీజం వేయాలి. ఈ రెండు రాష్ట్రాల మధ్య ద్వేషాన్ని విద్వేషాన్ని పెంచాలి. కృష్ణానదిలో నీటి కొరత ఉందనేది అందరికీ జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మనం పొరుగు రాష్ట్రాలతో, ఎగువన ఉన్న రాష్ట్రాలతో ఏ స్థాయిలో గొడవ పడేవారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమాత్రం నీటి లభ్యత లేనటువంటి కృష్ణానది మీద రాజకీయం చేయడం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య లింకులు పెట్టాలని చాలా బలమైన ఆలోచనతో ఉన్నారనేది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇంకోవైపు చూసినట్లయితే రాయలసీమ ప్రాంతంలో ఓటు బ్యాంక్ రాజకీయంగా కూడా దీన్ని వాడుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి అంశాలను కావచ్చు, ఒకసారి మనం బేరీజ్ వేసి చూడాలి. అసలు అప్పుడు జరిగినటువంటి సీక్వెన్సెస్, ఇప్పుడు జరుగుతున్నటువంటి సీక్వెన్సెస్ని ఒక్కసారి మనం కంపేర్ చేసినట్లయితే చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతాయండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి రాజకీయం, ఈ రకమైనటువంటి నైజం అంటే విషయాన్ని కలగలుపుకున్నటువంటి మెంటాలిటీ అనేది ఎప్పుడు కొత్త కాదు ఆయనకి. గతంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాల చీప్ స్ట్రాటజీస్ ఆయన నడిపారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కడతానన్నప్పుడు మీకు అందరికీ బాగా గుర్తుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తీసుకెళ్లిన నెరటివ్ ఏంటో తెలుసా? పట్టిసీమ కట్టినట్లయితే గోదావరి జిల్లాలు ఎడారైపోతాయి, గోదావరి జిల్లాలో చుక్క నీరు మిగలదు, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఎండిపోతాయి. ఇది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రచారం. మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక క్లిప్ కూడా చూపిస్తామండి. ఇది సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్త, చాలా క్లియర్గా చూడగలుగుతున్నారు. ఆ రోజు కన్నబాబు గారు ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు, గోదావరి డెల్టాను ఎడారి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని ఉన్నారని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురసాల కన్నబాబు మాట్లాడినటువంటి మాటలు మనం సాక్షిలో చూడగలుగుతాం. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి వింటే మీకు అంటే ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసేసాడు ఆయన. ఎవరో జగన్మోహన్ రెడ్డి కలిసి అసలు పట్టిసీమ కట్టడానికి వీల్లేదు, పట్టిసీమ కట్టినట్లయితే చాలా ఘోరంగా అన్యాయం జరిగిపోద్ది, అసలు ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలు 35 టీఎంసీల నీళ్లు, 38 టీఎంసీల నీళ్లు ఆపేస్తారట. ఒకసారి ఆ ఆణిముత్యాలను మీరు కూడా వినండి. మాకు రాబోయే నీరు కర్ణాటక, మహారాష్ట్ర ఆపేస్తాయేమో మాకు భయంగా ఉంది. చూశారు కదండి, ఎంత మేధావి జగన్మోహన్ రెడ్డి. గోదావరి నది మీద పట్టిసీమకు ఫౌండేషన్ వేయడం వల్లట ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలు 35 టీఎంసీల నీళ్ళు ఆపేస్తాయట. అసలు ఆ 35 టీఎంసీల నీళ్ళు ఆగిపోతాయని జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేసేసిందట. ఈ ఏడుపు ఎక్కడ ఏడుస్తున్నాడు ఆయన అంటే ఢిల్లీకి వెళ్ళి మరీ ఏడుస్తున్నాడు. ఇటువంటి మేధావిని పట్టుకునే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు ఊరేగారంటే వాళ్ళ భవిష్యత్తుని ఎలా కట్టగట్టి నాశనం చేస్తాడనేది ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అంటే మేధావికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈయన 35 టీఎంసీల గురించి బాధపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే గోదావరిలో 3500 టీఎంసీలకు పైగా నీరు ప్రతి సంవత్సరం కూడా వరద రూపంలో సముద్రంలోకి వెళ్తుంది, సముద్రం పాలవుతుంది అని తెలుసా మీకు? ఇటువంటి కోడిబొర్ర వేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఎవడో దిక్కుమాలిన ఏదో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని, అబద్ధాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్ముతున్నటువంటి ప్రజలతో పదే నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఇటువంటి నీచమైనటువంటి రాజకీయం చేయడానికి మీకు సిగ్గు లేదేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే కాస్త సిగ్గుగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి 35 టీఎంసీల గురించి ఆ స్థాయిలో ఏడ్చాడు కదా. మరి ఈయన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి ఆ రోజు టెంకాయ కొట్టాడు, ఫోటో మనం చూడగలుగుతున్నాం కదా, ప్రారంభోత్సవానికి వెళ్ళారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంతకుముందు అంటే ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జలదీక్షను చేసి అక్కడ ఏమని ఏడుపు ఏడ్చాడు ఒకసారి వినండి. గోదావరి నది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందని చెప్పి, గోదావరి నది ఆంధ్రప్రదేశ్కి రాకమునిపే ఎడాపెడ దాదాపుగా 70,000 క్యూసెక్కులు రోజుకు తోడుకునే కార్యక్రమం మీరు చేస్తూ ఉంటే నిజంగా కిందున్న రైతులకు నీళ్ళెలా వస్తాయి అన్నది మీకు కనీసం
ఆలోచన కూడా రావడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే కేసీఆర్ గారు. చూశారు కదా ఈయన ఎంత బ్లఫ్ మాస్టర్ అనేది ఇక్కడ అర్థమైపోతుంది కదండి. గోదావరి నదికి పైన 77,000 క్యూసెక్కుల నీరు ప్రతిరోజు వాడేస్తే అసలు దిగువన ఉన్న గోదావరి నది ఏమైపోతుంది, అసలు మహానది గోదావరి ఇంకిపోతుందని జగన్మోహన్ రెడ్డి ఏడుపు చూస్తే, ఆయన కన్నీళ్లు చూస్తే, ఆయన నక్క జిత్తులు చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కాస్తైనా రియలైజేషన్ రావాలి. ఇటువంటి నాయకుడు చెప్పేటువంటి మాటలను మనం కాస్తైనా నమ్మచ్చా అని ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నాడు కదా అప్పట్లో జలవనరుల శాఖకి, ఆయన ఏం చెప్పాడో కూడా ఒక్కసారి మీరు వినండి. చెప్పారు అధ్యక్ష, కాళేశ్వరం సంబంధించి కర్నూలులో దీక్ష చేసిన అధ్యక్ష, ఆ రోజు కర్నూలుకి సంబంధించిన వాటర్ సంబంధించి చేయడం జరిగింది తప్ప కాళేశ్వరం దీనికి సంబంధించి పాల్గొని రంగారెడ్డికి సంబంధించి తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాదు అధ్యక్ష. చూశారు కదా వాళ్ళ నాలిక ఎటంటే అటు మడతెట్టేస్తారు, ఎలాగంటే అలా అబద్ధాలు చెప్పగలుగుతారు. అంత దిట్టలు కాబట్టి అబద్ధాలు చెప్పడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కూర్చుని ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆయనకి రాయలసీమ రైతాంగం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి అయితే మీకు మరొక క్లిప్పింగ్ చూపిస్తానండి, ఒకసారి మీరు అది గమనించండి. పట్టిసీమ గురించి ఏం మాటలు మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి, ఐ థింక్ పట్టిసీమ ప్రాజెక్ట్ ఈజ్ టోటల్లీ నాట్ థాట్ అవుట్ అండ్ వేస్ట్ఫుల్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, పట్టిసీమకు నీళ్లు తరలిస్తే మొత్తం గోదావరి జిల్లాలు ఇంకిపోతాయి, ఎడారైపోతాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పాయింట్స్లో కూడా మీరు చూస్తే చాలా స్పెసిఫిక్గా రాయలసీమకు సంబంధించి ఎటువంటి మెన్షనింగ్ లేదని ఇక్కడ చెప్తూనే మరొక వీడియో ఇందాక మనం చూసినటువంటి వీడియోలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిసినటువంటి సందర్భంలో రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు నీళ్ళు ఇస్తానని చెప్తున్నారు, కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవి కూడా కంప్లీట్ కాలేదు, అసలు ఇటువంటి దశలో రాయలసీమకు నీళ్ళు ఎలా తరలిస్తారో అని అడుగు అడుగునా కూడా అనుమానాలు, అడుగు అడుగునా కూడా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలనే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎంత వ్యతిరేకించినా కూడా ఆయన ఒక సంకల్పం తీసుకున్నారు, గోదావరి నీటిని కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళాలి, కృష్ణా డెల్టాలో సాగర్ నీటిని శ్రీశైలం నుంచి వచ్చే నీటిని ఆదా చేయాలి, అక్కడ నీటిని పొదుపు చేయడం ద్వారా దాన్ని రాయలసీమకు తరలించాలని ఆ రోజుల్లో ఆయన భావించారు. ఆ సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సొల్లు కబుర్లు, మీరు ఆ సొల్లు కబుర్లు అని నేను అనడం కాదు, మీరే ఒకసారి చూసి డిసైడ్ అవ్వండి. 60,000 కోట్ల రూపాయలతోటి గోదావరి కృష్ణా అనుసంధానం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకు మాట్లాడినటువంటి మాటలు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అనేవారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన 2019కి ముందు పెన్నా వరకు కూడా గోదావరి నీటిని తీసుకెళ్తామని చెప్పేవారు. అదే ప్రాజెక్ట్ను ఆయన అప్పట్లో రివ్యూ చేశారు. రివ్యూ చేసిన సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినండి. చాలా క్లియర్గా పోలవరం నుంచి ఏపీ భూభాగం మీదుగా బనకచెర్ల రెగ్యులేటర్కు గోదావరి నీటిని తరలించే ఈ ప్రతిపాదనపై నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఎందుకు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఓ ప్రాజెక్ట్ ఇటు 60,000 కోట్ల రూపాయలతో లెక్కించి 2019 ఎండింగ్లో ఈ ప్రాజెక్ట్కి నువ్వు శ్రీకారం చుట్టి 2020 మే నాటికి ఎందుకని నీ ఆలోచన మారిపోయింది? ఎక్కడి నుంచి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ అనేటువంటి ప్రాజెక్ట్? అసలు నువ్వు ఆ ప్రాజెక్టు ప్రారంభించడానికి 5 నెలల ముందే ఎందుకు లీక్లు ఇచ్చావు? నువ్వు ఇచ్చినటువంటి లీక్ల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది? కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీకి ఫిర్యాదులు చేసింది. ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ని అడ్డుకుని తీరుతామని అప్పట్లో నీ దోస్తీనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి వాళ్ళు ఆ రకంగా ఛాలెంజెస్ చేశారు, అడుగడుగునా కూడా ప్రాజెక్ట్ని అడ్డుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు శ్రీశైలంలో 885 ఫీట్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అని చెప్తున్నారు, సిల్ లెవెల్ వచ్చేప్పటికి 856 అని చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి. సరే, ఆ విషయాలన్నీ ఒకసారి మనం గమనించినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఆ రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 856 ఫీట్కి దాన్ని ఎండిడిఎల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ని కన్ఫైన్ చేస్తూ ఆ రోజుల్లో జీవో తీసుకొచ్చారు. మరి తీసుకువచ్చిన తర్వాత ఏమైనా ప్రయోజనం జరిగిందా? రాయలసీమకి ఏమన్నా ఒరిగిందా అంటే శూన్యం అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పాడు కదా, గడిచిన 2 దశాబ్దాల్లో ఒక 3 సార్లు మాత్రమే మనం 101 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి యూటిలైజ్ చేసుకోగలిగాం. కేటాయింపులు ఉన్నటువంటి 101 టీఎంసీల నీరని
జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అది కేటాయింపులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బచావత్ ట్రిబ్యునల్ చూసినా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చూసినా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి కేటాయింపులు ఏం లేవు, దానికి ప్లానింగ్ మాత్రమే ఉంది. 101 టీఎంసీల నీరు అనేది అక్కడ వచ్చినట్లయితే దాని లక్ష్యం అనేది నెరవేరుతుంది అన్నారు తప్ప దానికి ప్రత్యేకించి కేటాయింపులు ఏం లేవు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇవాళ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఇవాళకి కూడా నదీ జలాల పంపకాలు అనేవి జరగలేదు. మరి జరగనటువంటి నదీ జలాల పంపకాన్ని ఇవాళ బూచిగా చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలు, రెండు రాష్ట్రాల మధ్య కూడా ఆయన చిచ్చు రాజేయాలని ఆలోచన చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది కదండి. సరే, ఇందాక రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నటువంటి మాటలనే ఒక్కసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చారండి. వచ్చిన తర్వాత 841 ఫీట్కి దాని ఎండిడిఎల్ని తగ్గించారు. ఎందుకు ఆ విధంగా చేశారు? అది చేసిన తర్వాత ఏం జరిగిందని మనం ఒకసారి చూసినట్లయితే ఈ సిల్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్ నుంచే మనం ఎక్కువ వాటర్ని తీసుకువెళ్ళడానికి అనువుగా అప్రోచ్ ఛానల్ని వైడనింగ్ చేయడానికి నిధుల కేటాయింపు చేశారు. ఆ పనులను కూడా త్వరితగతిన ఆయన పూర్తి చేయగలిగారండి. దాని రిజల్ట్ ఒక్కసారి మనం గమనించినట్లయితే 2017 సంవత్సరం నుంచి 2022 వరకు కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దానికి అవసరమైనటువంటి వాటర్ రిక్వైర్మెంట్ ఉందో దానికి మించినటువంటి వాటర్ని తీసుకువెళ్ళడానికి పాసిబిలిటీ క్రియేట్ అవుతుంది. ఆ విధమైనటువంటి లభ్యత అనేది చేకూరుతోంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక్క ఆలోచన ద్వారా జరిగినటువంటి రిజల్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నాలు. చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, స్టాటిస్టిక్స్ పట్టుకుని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అంతసేపు మాట్లాడారు కదా, అసలు చంద్రబాబు నాయుడు గారు కేసులు వేయించారు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అడ్డుకోవడానికి అన్నారు. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఫలానా వ్యక్తితోటి వేయించారు కాబట్టి ఇంకో ఈ వ్యక్తి తెలుగుదేశం వ్యక్తి అని చూపించడానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా కేవలం బ్లైండ్గా జగన్మోహన్ రెడ్డి గారు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు, బురద రాజకీయం చేసేవాళ్ళు ఆ బురదలోనే కొట్టుకుపోతారని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే అదే నిజమవుతుంది అనిపిస్తుంది. ఇటువంటి డీగ్రేడింగ్ స్ట్రాటజీస్ పొలిటికల్గా చేయడం ద్వారా ప్రజలకి నష్టం చేస్తున్నారు అనేది ఆయన గమనించాలండి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు 65,000 కోట్ల రూపాయలు మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల కాల వ్యవధిలో 12,000 కోట్ల రూపాయలు ఎక్స్క్లూజివ్గా రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలు మాత్రమే చేశారు. ఇప్పుడు ఏదైతే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 900 కోట్ల రూపాయలు నేను ఖర్చు చేశానని చెప్తున్నారో ఈ 900 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేసావు జగన్మోహన్ రెడ్డి? అసలు ఒక ప్రాజెక్ట్కి ముందడుగు వేసేటప్పుడు దాని డిపిఆర్ ఉండాలి, దాని ఎన్విరాన్మెంట్ పర్మిషన్స్ ఉండాలి. ఇటువంటి కనీస ఆలోచన లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఒక ప్రాజెక్ట్కి ప్రకటన చేసేసి నీ ఇష్టం వచ్చినట్లు దాన్ని ప్రారంభించేసి దాన్ని అటకెక్కించేసి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావంటే ఖచ్చితంగా నీలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత ప్రమాదకరం అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇన్ని విషయాలు మీరు చూసిన తర్వాత ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అసత్య ప్రచారంలో వాస్తవం ఉంది అని ఎవరైనా భావించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని ఏ ఒక్కరూ కూడా కాపాడలేరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పారు మల్యాల పంప్ హౌస్ అదే శ్రీశైలంలో 830 ఫీట్ నుంచి లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మరోవైపు ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసిన ప్రాజెక్ట్ అది 798 ఫీట్ దగ్గర నుంచి వాటర్ని డ్రా చేయొచ్చు. మరి అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎటువంటి కాంట్రవర్సీకి అవకాశం లేకుండా అప్పటికి ఆయనకి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసుకుని ఈ ముచ్చుమర్రి దగ్గర 4-5 పంపులు ఎక్కువగా పెట్టుకుని అక్కడి నుంచే వాటర్ని డ్రా చేస్తే సరిపోయేది కదా. ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆయన ఆలోచనల్లో విధ్వంసం, ఆయన ఆలోచనల్లో వ్యక్తిగత స్వలాభం, ఆయన ఆలోచనల్లో రాజకీయంగా లబ్ధి పొందడం, ఆయన ఆలోచనల్లో ఇవాళ ఆయనకి జన్మనిచ్చినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని కూడా విధ్వంసం చేయడం, ఇవాళ ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వంతో ఆయనకి ఫ్యాక్ట్స్ అన్ని తెలిసి కూడా కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి, తద్వారా ఆయన రాజకీయంగా లబ్ధి పొందడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఎంతకంటే దగుల్బాజీ రాజకీయం నిజంగా తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఎప్పటి వరకు చూసి ఉండరు. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా కనువిప్పు కలగాలని కోరుకుందాం. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఆయన్ని వీలైనంత దూరంగా ఉంచాలని ఆశిద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.